రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కాగా రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువు నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా ఇదే తొలిసారి. ఒకవేళ మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావించిన పక్షంలో 3 నెలల్లోగా అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సుప్రీం సూచించింది. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని పాటించని పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని వెల్లడించింది. మంత్రిమండలి సలహా సూచనల మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్ కు విచక్షణాధికారాలేవీ లేవని రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్ కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక, ఏదైతే ఇటీవల తమిళనాడు గవర్నర్ కు సంబంధించి తమిళనాడు శాసనసభ ఆమోదించినటువంటి 10 బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచడాన్ని తమిళనాడు ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది. దానికి సంబంధించి జస్టిస్ పార్దివాలా ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మన అందరం కూడా చూసాం. ఆ తీర్పు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు. సుప్రీంకోర్టు తనకున్నటువంటి ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఆ తీర్పును ఇవ్వడం జరిగింది. గవర్నర్లు తమ ఇష్టానుసారం నడుచుకుంటామంటే కోర్టులు చూస్తూ ఊరుకోవు, ఎవరైనా సరే రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందే అంటూ అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన ఆ తీర్పును రిజర్వ్ చేశారు. తర్వాత మొన్న ఆ తీర్పును వెలువరించారు. అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులు ఆమోదం తెలపకుండా రాష్ట్రపతికి బిల్లును పంపడం అంటే గవర్నర్ చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఆ తీర్పులో కొంత కఠినమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు గవర్నర్ డాక్టర్ ఆర్ఎన్ రవి 2020 జనవరి నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 12 బిల్లులకు అనుమతి ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టడం పైన సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించి తిరిగి పంపినటువంటి బిల్లులు రాష్ట్రపతికి సిఫార్సు చేయడం చట్టవిరుద్ధం, తప్పు అని కూడా ఆ తీర్పులో స్పష్టం చేసింది. 10 బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ మళ్లీ ఆమోదించి రెండోసారి సమర్పించినప్పుడు గవర్నర్ ఆమోదం పొందినట్లుగా కూడా పరిగణించబడతాయి, డీమ్డ్ టు బి అంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టత ఇచ్చింది. అయితే ఏదైతే ఆర్టికల్ 200 పైన సమగ్ర విచారణ చేపట్టి ఈ యొక్క తీర్పును ఇవ్వడం జరిగింది. బిల్లు ఆమోదాన్ని నిలిపివేస్తే ఆర్టికల్ 200 ప్రకారంగా రాష్ట్రపతికి నివేదించాలి అనుకుంటే గరిష్టంగా 1 నెల వ్యవధిలోనే గవర్నర్ ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ సలహాకు విరుద్ధంగా బిల్లును రాష్ట్రపతికి సిఫార్సు చేయకపోతే గరిష్టంగా 3 నెలల వ్యవధిలోనే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆ తీర్పులో చాలా స్పష్టం చేసింది. అందులో భాగంగా రాష్ట్రపతికి ఈ యొక్క పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లును ఉద్దేశించి సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్ పంపినటువంటి బిల్లుల పైన రాష్ట్రపతి కూడా 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించిన మేరకు రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఈ యొక్క అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు చెప్పడం అనేది ఇదే తొలిసారి. సుమోటోగా అంటే గవర్నర్ ఉన్న ఈ యొక్క
సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు. గతంలో కూడా 2-3 కేసుల్లో మనం చూసాం. జస్టిస్ లావు నాగేశ్వరరావు కూడా ఇటువంటి అధికారాలను ఉపయోగించి కొన్ని కేసుల్లో తీర్పులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావించిన పక్షంలో 3 నెలల్లోగా అలాంటి బిల్లును శాసనసభకు తిరిగి పంపాలంటూ సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. గవర్నర్ ఈ కాల నిర్దేశాన్ని ఏదైతే పాటించిన పక్షంలో ఆయన చర్యపై కోర్టులు న్యాయ సమీక్ష జరపవచ్చని కూడా అందులో పేర్కొంది. సో గవర్నర్ చర్యలన్నీ కూడా సబ్జెక్ట్ టు ద జ్యుడిషియరీ అంటూ కూడా అందులో చెప్పడం జరిగింది. సో అదే విషయాన్ని ఇప్పుడు రాష్ట్రపతికి కూడా చెప్పడం జరిగింది. సో ఇది చాలా కీలకమైనటువంటి తీర్పు. ఆ రోజు ఈ యొక్క గవర్నర్లు అంటే ఒక తమిళనాడు గవర్నర్కే కాదు, ఎన్డీఏ అధికారాలు లేని రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లు అందరూ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేంద్రం ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నారన్న ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ తీర్పు అందరికీ కూడా ఒక చెంపపెట్టు లాంటిదనే చెప్పొచ్చు. సో దానికి సంబంధించినటువంటి అంశం ఇది. థ్యాంక్ యూ.